కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. స్వాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం. భారతీయులంతా ప్రతి సంవత్సరము జూలై 26వ తారీఖున కార్గిల్ విజయ్ దివస్ ఉత్సవాన్ని ఎంతో సంబరంగా ఆనందోత్సాహాలతో చేసుకుంటారు. ఆ విజయగాథ వీరగాథ ఏంటో సవివరంగా తెలుసుకుందామా. కార్గిల్ ఇది ఒక పెద్ద జిల్లా, అంటే పెద్దది అంటే వైశాల్యంలో చాలా పెద్దది, జనాభా మాత్రం చాలా తక్కువ. ఇది మొన్నటి వరకు కాశ్మీర్లో ఒక భాగంగా ఉండేది, ఇప్పుడైతే కేంద్రపాలిత ప్రాంతం. పాక్ భారత్కి మధ్య లైన్ ఆఫ్ కంట్రోల్కి ఆనుకుని ఉంటుంది. ఇక్కడ భౌగోళిక వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఇది సుమారుగా సముద్ర మట్టానికి 8,500 అడుగుల ఎత్తులో ఉంటుంది కార్గిల్ జిల్లా. అయితే ఈ జిల్లాలో అంతటా సుమారుగా 7,500 అడుగుల నుంచి 8,500 అడుగుల ఎత్తులో ఉంటాయి. అంటే సముద్ర మట్టానికి ఈ పర్వతాలు, కొండలు, గుట్టలు అన్నీ కూడా 17 నుంచి 18,000 అడుగుల ఎత్తులో ఉంటాయి. అయితే ఇక్కడ విపరీతమైన చలికాలంలో అయితే -15 నుంచి -25-30 డిగ్రీలకు పడిపోతుంది. వేసవి కాలంలో కూడా టెంపరేచర్ మైనస్లోనే ఉంటుంది. అయితే ఈ సరిహద్దు ప్రాంతాన్ని 2 దేశాలకు చెందిన సైనికులు కాపలా కాస్తూ ఉండేవారు. 1972 సిమ్లా ఒప్పందం ప్రకారంగా 2 దేశాల సైనికులకు ఎంతో ఖర్చుతో కూడిన పని, వ్యయ ప్రయాసలతో కూడిన పని కాబట్టి వారు ఒక అంగీకారానికి వచ్చారు. అదేంటంటే ప్రతి సంవత్సరము విపరీతమైన చలి ఉంటుంది కాబట్టి కార్గిల్ ప్రాంతంలో అక్టోబర్ 1వ తారీఖు నుంచి జూన్ చివరి వరకు 2 దేశాలకు చెందిన సైనికులు ఆయా పోస్టులను, ఆయా బంకర్లను ఖాళీ చేసి వెనుకకు రావాలి అన్న ఒప్పందము చేసుకున్నారు. ఒప్పందాన్ని 1972 నుంచి 1998 వరకు పాటించారు. 1999 ఫిబ్రవరి 21వ తారీఖున నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాన్ని పెంపొందింపజేయాలన్న సదుద్దేశంతో ఢిల్లీ నుంచి లాహోర్కు బస్సు యాత్ర చేశాడు. అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్తో ద్వైపాక్షిక చర్చలు చేసుకుని వివాదాలన్నీ శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందింపజేసుకోవాలని, తద్వారా ఈ ప్రాంతమంతా శాంతియుతంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఒక ఒప్పందము చేసుకున్నారు. అప్పటి పాకిస్తాన్ ప్రభుత్వము అటల్ బిహారీ వాజ్పేయికి ఘనంగా సైనిక లాంఛనాలతో స్వాగతం కూడా చెప్పింది. సరే, చాలా కాలం తర్వాత 2 దేశాలు స్నేహ సంబంధాలను పెంపొందింపజేసుకుంటున్నాయి కదా అన్న ఉద్దేశంతో 2 దేశాలలోని శాంతి కాముకులు ఎంతో ఆనందోత్సాహాలను ప్రకటించారు. కానీ దురదృష్టవశాత్తు పాకిస్తాన్లో పరిస్థితి ఏంటంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడిన ప్రభుత్వము ఏదైనా ఒక మంచి పని భారతదేశంతో స్నేహ సంబంధాలను పెంపొందింపజేసుకోవాలని ప్రయత్నం చేస్తే అక్కడి సైనికాధికారులకు, ఐఎస్ఐకు, జిహాదీ తండాలకు అది నచ్చదు. వెంటనే ఏదో ఒక కుట్రకు ప్లాన్ చేస్తారు. అప్పటి పాకిస్తాన్ ఆర్మీ జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ ఒక కుట్ర చేశాడు. దీనికి అల్ బదర్ అన్న పేరు పెట్టి తనకు అనుకూలంగా ఉన్న కొద్దిమంది జనరల్స్తో రహస్యంగా పాకిస్తాన్ ప్రధానమంత్రికి కానీ, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కు కానీ, పాకిస్తాన్ నేవీ చీఫ్కు కానీ ఈ కుట్ర గురించి తెలియదు. ఎవరికీ తెలియకుండా తాను ఏదో గుట్టు చప్పుడు కాకుండా ఒక గొప్ప కార్యాన్ని చేస్తున్నాను అని భావించి పడిలాగే కార్గిల్ పోస్టుల నుండి భారత సైన్యము అక్టోబర్లో వెనుకకు మరలగానే వాళ్ళు కూడా వెనుకకు మరలినట్టుగానే మరలి
మళ్ళా వెనుకకు వచ్చి ఆ పోస్టులను ఆక్రమించుకోవడమే కాకుండా భారతదేశానికి చెందిన పోస్టులను కూడా ఆక్రమించుకున్నారు. వీరు మూడో కంటికి తెలియకుండా సుమారుగా 3,000 నుంచి 4,000 మంది సైనికులకు జిహాదీ డ్రెస్సు వేయించి అత్యాధునికమైన ఆయుధాలు, స్టింగర్ మిసైల్స్, సర్ఫేస్ టు ఎయిర్ గన్స్, ఆర్టిలరీ, లాంగ్ రేంజ్ గన్స్, రకరకాలైన ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ అంతటా డంపు చేసి పైగా కొత్తగా బంకర్లను తవ్వి కార్గిల్ మొత్తాన్ని ఆక్రమించుకున్నారు. భారత ఇంటెలిజెన్స్ ఈ కుట్రను పసిగట్టలేకపోయింది. అయితే మే 2వ తారీఖు కార్గిల్ జిల్లాలో జనసాంద్రత చాలా తక్కువ అని చెప్పాను. అక్కడ వ్యవసాయ యోగ్యమైన భూమి లేదు. చాలామంది ప్రజలు పశుపోషణనే తమ యొక్క జీవనాధారంగా చేసుకుంటారు. కాశీ నామ్ దయాల్ అన్న పశుపాలకుడు తన యొక్క జడల బర్రె తప్పిపోవడంతో వెతుక్కుంటూ కార్గిల్లోని అత్యున్నతమైన కొండలు గుట్టలు వెతుక్కుంటూ తన యొక్క బైనాక్యులర్ సహాయముతో చూస్తూ ఉన్నాడు. అప్పుడు తనకి ఎత్తైన కొండలపైన కొంతమంది ముజాహిదీన్లు పైజామా కుర్తా ధరించి గడ్డాలు పెంచుకొని పెద్ద పెద్ద పరికరాలతో గుంతలు తవ్వుతూ బంకర్లను తవ్వుతూ కనిపించారు. వెంటనే భయంతో కిందికి వచ్చి అక్కడ ఉన్న సైనికాధికారికి చెప్పడం జరిగింది. అంతవరకు భారత సైనికులకు ఈ విషయం తెలియదు. వెంటనే మే 5వ తారీఖున 5 మంది సైనికులతో సౌరభ్ కాలియా అన్న అధికారి నాయకత్వంలో పెట్రోలింగ్కి ఈ ప్రాంతాలకు పంపడం జరిగింది. ఎత్తైన కొండల మీద ఉన్నటువంటి పాకిస్తాన్ సైనికులు వీళ్లను చూసి వీళ్లపైన వెంటనే కాల్పులు చేసి వారిని అందరినీ చంపివేసి వారి యొక్క కాళ్ళు చేతులు నరికి ముక్కులు చెవులు కోసి నాలుక కోసి మర్మాంగాలు కోసి గోని సంచుల్లో కుక్కి భారతదేశం వైపుకు విసిరివేయడం జరిగింది. పరమ కిరాతకంగా పాకిస్తాన్ సైనికులు వీరి పట్ల వ్యవహరించారు. మే 9వ తారీఖున కార్గిల్ జిల్లాలో భారతదేశ సైన్యానికి చెందిన ఒక పెద్ద డిపో ఉండేది. అక్కడ అన్ని రకాలైన ఆయుధాలను నిల్వ చేసేవారు. కార్గిల్లోని కొండలపై నుంచి ఆ డిపో పైన కాల్పులు చేసి మొత్తము డిపోని పేల్చివేశారు. 1999లో 127 కోట్ల రూపాయల విలువైన మందుగుండు సామాగ్రి పేలిపోయింది. దాంతో భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇది ముజాహిదీన్లు చేసిన పని కాదని, ముజాహిదీన్ల పేరిట పాకిస్తాన్ సైన్యమే ఈ దుశ్చర్యకు పాల్గొంది అని భారతదేశము గుర్తించింది. నిజంగానే నార్దర్న్ లైట్ ఇన్ఫెంట్రీకి చెందిన పాకిస్తాన్ సైన్యము ఈ కుట్ర చేసింది. అయితే మనకు ఒక సందేహం రావచ్చు, ఇదంతా ఎందుకు జరిగింది అని. అయితే శ్రీనగర్ నుంచి లే అంటే భారతదేశం యొక్క ఉత్తర సరిహద్దులో ఉన్న సియాచిన్ గ్లేషియర్కు వెళ్ళడానికి NH1 అన్న నేషనల్ హైవే ఈ కార్గిల్ కొండల పక్క నుంచినే వెళ్తుంది. అయితే ఈ నేషనల్ హైవేని కనుక బ్లాక్ చేసినట్టుగా అయితే భారత సైన్యము సియాచిన్ గ్లేషియర్కు పోలేదు. అప్పుడు వెంటనే సియాచిన్ గ్లేషియర్ని ఆక్రమించుకోవచ్చు. తర్వాత భారత సైన్యము చర్చలకు దిగుతుంది. తద్వారా కాశ్మీర్ సమస్యను తిరుగుతోడవచ్చును. అంతర్జాతీయంగా ఇరు దేశాలపైన కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకోండి అన్న ఒత్తిడి వస్తుంది అన్న దురుద్దేశంతో, పైగా పాకిస్తాన్లో తాను హీరో కావాలన్న దురుద్దేశంతో ఈ కుట్ర చేశాడు పర్వేజ్ ముషర్రఫ్. అయితే మే 19న భారతదేశము ఆపరేషన్ విజయ్ పేరిట ఈ కొండలపైన గుట్టలపైన ఆక్రమించుకున్న సైనికులను ఫ్లష్ అవుట్ చేయడానికి ఆపరేషన్ విజయ్ పేరిట ఒక
పెద్ద యుద్ధాన్ని లేవనెత్తింది. పాకిస్తాన్ని ఉద్దేశించి అటల్ బిహారీ వాజ్పేయి అప్పటి ప్రధానమంత్రి మీడియాతో మాట్లాడుతూ, మేము స్నేహహస్తాన్ని మీకు అందిస్తే మీరు మాకు వెన్నుపోటు పొడిచారు, కానీ మేము నేరుగా మీ గుండెలో కాలుస్తాము అని చెప్పడం జరిగింది. ఈ సైన్యంలో జాట్ రెజిమెంట్, గుర్ఖా రెజిమెంట్, సిక్ రెజిమెంట్ ప్రాంతాలకు చెందిన సైనికులను ఈ కొండలపైకి పంపించింది. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కార్గిల్లోని NH-1A సుమారుగా సముద్ర మట్టానికి 8,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. అయితే ఈ హైవేకి ఇరువైపులా ఉన్నటువంటి పెద్ద గుట్టలు, కొండలు, పర్వతాలు ఇవి కూడా 7 నుంచి 8,000 అడుగుల ఎత్తులో ఉంటాయి. అంత ఎత్తులో బంకర్లను ఏర్పాటు చేసుకుని అత్యాధునికమైన భారీ ఆయుధాలతో వారు సిద్ధంగా ఉన్నారు. ఈ NH-1A పైన ఒక స్కూటర్ పైన నేరుగా నుదురు పైన కాల్పులు చేసి చంపివేసేవారు. ఇది ఎంతో ఛాలెంజింగ్తో కూడినటువంటి ఆపరేషన్ భారత ప్రభుత్వానికి. సాధారణంగా మనము ఒక దగ్గర ఉన్న వాళ్ళపైన దాడి చేయడానికి అక్కడ 10 మంది ఉంటే మనము 30 మంది కావాలి, అంటే 1:3. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సిద్ధంగా ఉంటారు. కానీ ఎత్తైన ప్రాంతాల్లో అయితే 1:9. కొండపైన ఒకడు ఉంటే మనము వాడిపైన దాడి చేయడానికి 9 మంది సైనికులు అవసరం. కానీ ఇంత వేల అడుగుల ఎత్తులో ఉన్న వారిపైన దాడి చేయడానికి 1:15 కావాలి. అక్కడ 100 మంది కూర్చుని ఉంటే మనం వాళ్ళపైన దాడి చేయడానికి 1,500 మంది సైనికులు అవసరం. అయితే ఇంత భయంకరమైన ఆపరేషన్ని భారత సైన్యము పెద్ద ఎత్తున ప్రారంభించింది. ఈ కార్గిల్ జిల్లాలో టక్సర్, ద్రాస్, మష్కుక్, బటాలిక్ అన్న 4 సెగ్మెంట్స్ ఉంటాయి. అంటే 4 మండలాల్లాగా కార్గిల్ జిల్లా కాబట్టి. ఈ ప్రాంతాల నుంచి వచ్చి అన్ని కొండలను, గుట్టలను, పర్వతాలను ఆక్రమించుకున్నారు. భారత సైన్యము కొండలపైనకి, గుట్టలపైకి ఎక్కగానే కాల్పులు ప్రారంభించేవారు. పెద్ద ఎత్తున సైనికులు చనిపోవడము జరిగింది. దానితో ఇక వైమానిక దళాన్ని కూడా దించాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వము మే 26వ తారీఖున ఆపరేషన్ సఫేద్ సాగర్ అన్న ఒక ఆపరేషన్ని ప్రారంభించింది. మొట్టమొదట MiG-27 విమానాన్ని కొండలపైకి బాంబులతో దాడి చేయడానికి పంపించింది. మే 27వ తారీఖున MiG-27 ఫైటర్ జెట్, ఇది రష్యన్ మేడ్, నచికేత అన్న పైలట్ ఈ కొండలపైన, గుట్టలపైన దాడి చేయడానికి ప్రయాణమయ్యాడు. బాంబింగ్ కూడా పెద్ద ఎత్తున చేశాడు. కానీ స్టింగర్ మిసైల్తో ఈ విమానాన్ని వారు కూల్చివేయడం జరిగింది. స్టింగర్ మిసైల్ అన్నది అమెరికన్ మేడ్ మిసైల్. ఈ మిసైల్ని ఆఫ్ఘనిస్తాన్ అంతర్యుద్ధంలో అమెరికా ముజాహిదీన్లకు సప్లై చేసిన దాంట్లో సగం వీరు నొక్కేసి వాటిని ఉపయోగించి ఈ మిగ్ విమానాన్ని కూల్చివేయడం జరిగింది. అయితే పారాషూట్ సహాయముతో నచికేత దిగి పాకిస్తాన్ సైనికులకు పట్టుబడ్డాడు. తర్వాత ఇతన్ని వదిలిపెట్టారు. తర్వాత నచికేత కనిపించకపోయేసరికి మరొక రష్యన్ మేడ్ జెట్ MiG-21 విమానాన్ని తీసుకొని అజయ్ అహ్లూవాలియా ఈ కొండలపైన, గుట్టలపైన దాడి చేయడానికి, నచికేతను వెతకడానికి ప్రయాణమయ్యాడు. ఆ విమానాన్ని కూడా స్టింగర్ మిసైల్తో పాకిస్తాన్ సైన్యము కూల్చివేయడం జరిగింది. వెంటనే అజయ్ అహ్లూవాలియా సీట్ ఎజెక్షన్ సహాయంతో నేలకు పారాచూట్తో దిగుతూ ఉంటే అతడిపైన కాల్పులు చేసి అతన్ని కూడా చంపివేశారు. ఇది ఒక పెద్ద సెట్ బ్యాక్గా భారత
వాయుదళానికి మిగిలిపోయింది. తర్వాత ఇక లాభం లేదు అని MI-17 హెలికాప్టర్లు, సైనికులను రవాణా చేయడానికి ఉపయోగించే హెలికాప్టర్లు, వీటిలో కొన్ని మార్పులు చేసి మిసైల్స్ని ఫిట్ చేసి స్టింగర్ మిసైల్స్ నుంచి తప్పించుకోవడానికి ఫ్లేవర్ అన్న పద్ధతిని ఉపయోగించి ఆ స్టింగర్ మిసైల్స్ని తప్పుదోవ పట్టించి బాంబుల వర్షం కురిపించారు. అయినా పెద్దగా లాభం లేకపోవడంతో క్యాజువాలిటీస్ మన వైపున ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వారు 16,000 అడుగుల ఎత్తున ఉన్నటువంటి ఉన్నతమైన పర్వతాల నుంచి దాడి చేస్తున్నారు కాబట్టి ఇక లాభం లేదు అని బోఫోర్స్ గన్నులను స్వీడన్ నుంచి దిగుమతి చేసుకున్న బోఫోర్ హావెట్జర్ గన్స్ను ఉపయోగించి కాల్పులు చేయడం ప్రారంభించారు. ఈ గన్నుల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ గన్నులు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాల పైన కూడా దాడి చేయగలుగుతాయి. వెంటనే పెద్ద ఎత్తున ఈ కొండలపైకి పర్వతాలపైకి ఈ బోఫోర్ గన్స్లతో దాడి చేస్తూ పైనుంచి మిరాజ్ 2000 ఇవి ఫ్రెంచ్ మేడ్ విమానాలు, వాటిపై నుంచి దాడి చేసి కింది నుంచి బోఫోర్స్ గన్నులు, పైనుంచి మిరాజ్ యుద్ధ విమానాలు దాడి చేస్తూ కింది నుంచి సైనికులు కొండలపైకి పోయి మెల్లమెల్లగా ఒక్కొక్క గుట్టను, ఒక్కొక్క పర్వతాన్ని, ఒక్కొక్క కొండను ఆక్రమించుకున్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కార్గిల్ జిల్లాలోని ద్రాస్ అన్న ప్రాంతంలో ఉన్న 16,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి తోలోలింక్ పర్వతానిపైకి ఎక్కి అక్కడ సైనికులను మట్టుబెట్టి ఆ బంకర్లను ఖాళీ చేసి భారత జెండా ఎగరవేయడం జరిగింది. ఇదంతా కూడా జూన్ మొదటి వారం నుంచి ఆరంభమయ్యింది. తర్వాత 9151, 5141, 5140 లాంటి అనేక పర్వతాలను మెల్లమెల్లగా ఆక్రమించుకుంటూ అన్నిటికంటే ఎత్తైన పర్వతమైనటువంటి టైగర్ లింక్ను జూలై 4వ తారీఖున భారత సైన్యము ఆక్రమించుకుంది. అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారతదేశం మా పైన దాడి చేస్తూ ఉందని, కాబట్టి మాకు సహాయం చేయమని అమెరికా అధ్యక్షుడైన బిల్ క్లింటన్ వద్దకు పోయి సహాయాన్ని అర్థించింది. అప్పటికే క్లింటన్ ముషరఫ్ పైన, పాకిస్తాన్ పైన గుర్రుగా ఉన్నాడు. మొట్టమొదట సైన్యాన్ని ఎవరు పంపించారు అని నవాజ్ షరీఫ్ను అడగడం జరిగింది. అయ్యా, నాకు తెలియదు, మా ఆర్మీ జనరల్ పర్వేజ్ ముషరఫ్ ఈ దుశ్చర్యను చేశాడు, నాకు తెలియదు అని అమాయకంగా చెప్పడం జరిగింది. వెంటనే నీ సైన్యాన్ని వెనుకకు పంపించు, ప్రధానమంత్రివి నువ్వా ముషరఫా అని ప్రశ్నించాడు. దానితో చేసేది లేక వెనుకకు వచ్చాడు. మరలా పర్వేజ్ ముషరఫ్ చైనా సహాయాన్ని అర్థించడానికి చైనాకు పోవడం జరిగింది. అప్పుడు చైనా నుంచి పర్వేజ్ ముషరఫ్ మరొక ఆర్మీ జనరల్ అజీజ్ ఖాన్తో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా ఈ ఫోన్ సంభాషణను భారతదేశము ట్యాప్ చేసింది. ఆ టేపులను భారత ప్రభుత్వము బహిరంగం చేసింది. దానితో ఈ దురాక్రమణ, కార్గిల్ దురాక్రమణ ముజాహిదీన్ల పని కాదని, పాకిస్తాన్ సైన్యమే చేసిందని ప్రపంచానికి బట్టబయలైంది. చేసేది లేక జూలై 14 నాటికి మెల్లమెల్లగా పాకిస్తాన్ సైన్యము తాము ఆక్రమించుకున్న భారత పోస్టులన్నింటినీ ఖాళీ చేస్తూ వెనుకకు పోయింది. ఈ కార్గిల్ దుశ్చర్యతో ప్రపంచమంతా పాకిస్తాన్కు చెడ్డ పేరు వచ్చింది. యూరోపియన్ కంట్రీసు, అమెరికా, చైనా లాంటి దేశాలు పాకిస్తాన్కు సహాయం చేయలేదు. పైగా పర్వేజ్ ముషరఫ్ చేస్తున్న దుశ్చర్య గురించి నేవీకి కానీ ఎయిర్ ఫోర్స్కి కానీ తెలియదు. కాబట్టి వారి మధ్య సమన్వయము లేదు. ఇంటా బయట పాకిస్తాన్కు చెడ్డ పేరు వచ్చింది. తర్వాత ఈ
ఆపరేషన్లో పాల్గొని వెనుకకు పోయిన సైనికులు మాకు తగిన ఆయుధాలు, ఆహారము పాకిస్తాన్ సైన్యము పంపలేదు అని ఆరోపణ చేసింది. అన్నిటికంటే విచారకరమైన విషయం ఏంటంటే, యుద్ధంలో మరణించిన పాకిస్తాన్ సైనికుల యొక్క శవాలను తీసుకోవడానికి కూడా పాకిస్తాన్ ప్రభుత్వము సిద్ధము కాలేదు. వారి మత సాంప్రదాయాల ప్రకారంగా భారతదేశము వారికి అంత్యక్రియలు చేసింది. ఇదే భారతదేశం యొక్క గొప్పతనం. భారతదేశము ఈ ఫ్లష్ అవుట్ ఆపరేషన్ విజయ్ను పూర్తి గావించడానికి 2 నెలల సమయం పట్టింది. చూడండి మిత్రులారా, 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ను విడగొట్టడానికి, పాకిస్తాన్ను ఓడించడానికి, పూర్తిగా పాకిస్తాన్ సరెండర్ కావడానికి 13 రోజులు పడితే, కార్గిల్ పర్వత ప్రాంతంలో ఆక్రమించిన సైనికులను మనం ఫ్లష్ అవుట్ చేయడానికి 2 నెలల సమయము పట్టింది. ఇది అంత సులభమైన ఆపరేషన్ అయితే కాదు. సుమారుగా 550 మంది సైనికులను భారత ప్రభుత్వము కోల్పోవలసి వచ్చింది. సుమారుగా 4000 మంది పాకిస్తాన్ సైనికులు తమ యొక్క ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది. కాబట్టి చిన్న అజాగ్రత్త ఎంతో పెద్ద ప్రమాదానికి, ఎంతో పెద్ద యుద్ధానికి దారితీసింది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ కనుక పటిష్టంగా ఉండి ఉంటే ఈ కార్గిల్ దుశ్చర్య జరిగి ఉండేది కాదు. మిత్రులారా, ఈ వీడియో నచ్చితే మీ పిల్లలకు చూపించండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, వారిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కాపర్తి టీంని ప్రోత్సహించండి.